హాయ్ ఫ్రెండ్స్, బీఎడ్ పూర్తయిందా? మీది బీఎడ్ పూర్తయింది కదా, ఎంఎడ్ చేయాలనుకుంటున్నారా? సో ఫ్రెండ్స్, ఎంఎడ్ చేయాలనుకుంటే ఫస్ట్గా ఎంఎడ్ ఎంట్రన్స్ టెస్ట్ని రాయాలి కంపల్సరీ. ఎంఎడ్ చేసే వాళ్ళ కోసం క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది, క్వశ్చన్ పేపర్లో అసలు యాక్చువల్గా సిలబస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మీకు ఈరోజు ఈ క్వశ్చన్ పేపర్లో తెలియజేస్తున్నాం. చాలామందికి అసలు ఎంఎడ్ ఎంట్రన్స్లో క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అన్నది తెలీదు. కాబట్టి మేము మీకోసం ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మోడల్ ఐడియాస్ రాజేంద్ర బోన్లా. మీరు చూస్తున్నారు మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు క్వశ్చన్ పేపర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఎడ్ December 2, 2020లో జరిగినటువంటి ఈ క్వశ్చన్ పేపర్. టోటల్ ఎంఎడ్ ఎంట్రన్స్ టెస్ట్లో 100 మార్క్స్ ఉంటాయి. 100 మార్క్స్ 100 క్వశ్చన్స్. డ్యూరేషన్ వచ్చేసి 90 minutes ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ మనం క్వశ్చన్ పేపర్లోకి ఎంటర్ అవుదాం. ఫస్ట్ క్వశ్చన్, ఎంఎడ్ ఎంట్రన్స్ 2020లో జరిగినటువంటి ఈ క్వశ్చన్ పేపర్ అండి. డోంట్ కన్ఫ్యూజ్ మీరు. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఒరిజిన్ ఆఫ్ ద వర్డ్ ఎడ్యుకేషన్? ఎడ్యుకేషన్ అనే పదానికి మూలం ఏమిటి? ఎడ్యు అండ్ కాటమ్, వర్డ్ ఎడ్యుకేట్, ఈ అండ్ కాటమ్, వర్డ్ ఎడ్యుకేర్. వాట్ ఈస్ ద ఒరిజిన్ ఆఫ్ ద వర్డ్ ఎడ్యుకేషన్? ఫస్ట్ క్వశ్చన్ 4 ఆప్షన్స్ ఇచ్చాడండి. దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటో కూడా ఇక్కడ మేము క్లియర్గా ఫైండ్ అవుట్ చేస్తున్నాం. మీరు లాస్ట్ వరకు ఈ వీడియోని చూస్తూనే ఉండండి. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, ఎడ్యుకేర్ అనే పదం నుంచి ఎడ్యుకేషన్ అనే పదం వచ్చిందండి. వాట్ ఈస్ ద ఒరిజిన్ ఆఫ్ ద వర్డ్ ఎడ్యుకేషన్? వర్డ్ ఈజ్ ఎడ్యుకేర్. సెకండ్ క్వశ్చన్, విద్యను ఒక సామాజిక ప్రక్రియగా భావించిన వారెవరు? ఫస్ట్ ఆప్షన్ జాన్ డ్యూయి, వివేకానంద, పెస్టాలజీ, రూసో. ద ఆన్సర్ ఈస్ వివేకానంద. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఎడ్యుకేషన్ అకార్డింగ్ టు డ్యూయి ప్రకారం విద్య అనగా ఏమిటి? ఆన్సర్ ప్రిపరేషన్ ఫర్ లైఫ్, జీవితం కోసం తయారు కావడం అనేటువంటి ఆన్సర్. సెకండ్ ఆప్షన్ జ్ఞానమును పొందడం, గెటింగ్ నాలెడ్జ్, లెర్నింగ్ బై డూయింగ్, స్కూలింగ్. ఫోర్త్ ఆప్షన్ 1 ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది శాస్త్రీయ పురోగతికి మద్దతిస్తుంది? విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సపోర్ట్ సైంటిఫిక్ ప్రోగ్రెస్? ఫస్ట్ ఆప్షన్ రియలిస్టిక్ ఎడ్యుకేషన్, వాస్తవిక విద్య. సెకండ్ వన్ న్యాచురలిస్టిక్ ఎడ్యుకేషన్. థర్డ్ వన్ ఐడియలిస్టిక్ ఎడ్యుకేషన్. ఫోర్త్ వన్ ప్రాగ్మాటిక్ ఎడ్యుకేషన్. ద ఆన్సర్ ఈస్ రియలిస్టిక్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్? ఈ క్రింది వాటిలో ఏది సరి అయింది? అంటే దీనిలో మూడు ఆప్షన్స్ అనేటువంటి తప్పుగా ఇచ్చిండు, రాంగ్గా ఇచ్చాడు. ఒకటి మాత్రం కరెక్ట్గా ఉంటుంది. అదేంటో మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఎడ్యుకేషన్ ఈజ్ ఎ సైన్స్. సెకండ్ ఆప్షన్ ఈజ్ ఇట్ ఈస్ నైదర్ అండ్ ఆర్ట్ నార్. శాస్త్రం కాదు, ఒక కళ కాదు. ఆర్ట్ ఆల్సో నాట్. ఎడ్యుకేషన్ ఈజ్ అన్ ఆర్ట్. విద్య ఒక కళ. ఇది కొంతవరకు కళ, మరి కొంతవరకు శాస్త్రం అవుతుంది. ఫోర్త్ ఆప్షన్. ద ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్, విద్య ఒక కళ, ఎడ్యుకేషన్ ఈజ్ వన్ ఆర్ట్. Which educational activity is most desirable to the pragmatist? క్రింది వాటిలో ఏ విద్యా కార్యకలాపాల వ్యవహారిక సత్తావాదానికి సరిపోతుంది ఆర్ వర్తిస్తుంది? దీంట్లో ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్. ద ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. విద్యార్థి నిరంతరం ఆహ్లాదకరంగా, చురుకుగా, ఆచరణాత్మకంగా ఉంచుతుంది. ద క్యారెక్టరైజ్డ్ బై స్పాంటానియస్, యాక్టివ్, continuously pleasurable and practical for the pupils. Next question, which branch of philosophy examines issues pertaining to the nature of reality? తత్వశాస్త్రం యొక్క ఏ విభాగం యథార్థ స్వభావానికి సంబంధించిన సమస్యలను పరిశీలిస్తుంది? ఫస్ట్ ఆప్షన్ జ్ఞాన మీమాంస, విలువల శాస్త్రం, ఆది భౌతిక శాస్త్రం, ఆంటాలజీ. ద ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్, యాక్సియాలజీ అంటే విలువల శాస్త్రం. నెక్స్ట్, విద్యాతత్వ శాస్త్రంను దేని ఆధారంగా బోధించాల్సిన అవసరం ఉంటుంది? ఫస్ట్ ఆప్షన్, దిస్ ఈస్ ద సెకండ్ ఆప్షన్ అండ్ థర్డ్ ఆప్షన్.
ఫోర్త్ ఆప్షన్. ద ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. విభిన్న తత్వాల విద్య యొక్క ప్రతి అంశంపై వేర్వేరుగా అభిప్రాయాలను పేర్కొన్నాయి అన్నది ఫోర్త్ ఆప్షన్, కరెక్ట్ ఆప్షన్, కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 9th వన్. తత్వశాస్త్రం యొక్క ఏ విభాగము జ్ఞానము, దాని నిర్మాణము, పద్ధతి మరియు ప్రామాణికతలను పేర్కొంటుంది? ఫస్ట్ ఆప్షన్ జ్ఞానమీమాంస, సెకండ్ వన్ మూల్యమీమాంస, థర్డ్ వన్ ఆది భౌతిక శాస్త్రం, ఫోర్త్ వన్ ఓంటాలజీ. నెక్స్ట్ 10th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ క్యారెక్టరిస్టిక్ ఈజ్ కామన్? ప్రాగ్మాటిజం, న్యాచురలిజం అండ్ ఎక్స్టెన్షనియలిజం. ఈ క్రింది లక్షణాల్లో ఏది వ్యవహారిక సత్తావాదం, ప్రాకృతికవాదం, అస్తిత్వవాదాలన్నింటికీ ఉమ్మడిగా వర్తిస్తుంది? ఫస్ట్ ఆప్షన్ భౌతిక వాతావరణంపై ప్రాధాన్యత, సెకండ్ వన్ వ్యక్తిగత ప్రాధాన్యత, థర్డ్ వన్ ఆధ్యాత్మిక విద్యా లక్ష్యాల ప్రాధాన్యత, విలువల విద్యా ప్రాధాన్యత. 11th క్వశ్చన్ ఆన్సర్ ఈస్ థర్డ్ వన్. నెక్స్ట్ 11th క్వశ్చన్. అప్లికేషన్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషియాలజీ టు ఎడ్యుకేషన్ ఈజ్ నోన్ యాజ్. సామాజిక శాస్త్రాల అన్వయం దృష్ట్యా విద్యను ఎలా తెలపవచ్చు? విద్య యొక్క సామాజిక శాస్త్రము, విద్య యొక్క సామాజిక ఆధారాలు, విద్యా సామాజిక శాస్త్రం, విద్య యొక్క సామాజిక ఆధారాలు. నెక్స్ట్ 12th క్వశ్చన్. వాట్ ఈస్ కల్చర్? కల్చర్ ఈజ్ ది సమ్ ఆఫ్ టోటల్ ఫీలింగ్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఏ గ్రూప్. సమూహ ప్రజల భావాల మొత్తం, సమూహ ప్రజల యొక్క ప్రవర్తన అన్వయాలు, సమూహ ప్రజల పరస్పర సంపూర్ణ అవగాహన, ఫోర్త్ వన్ సమూహ ప్రజల అంతర్ సంబంధాలు. ద ఆన్సర్ ఈస్ ఫస్ట్ వన్ సమూహ ప్రజల భావాల మొత్తం. నెక్స్ట్ 13th క్వశ్చన్. ఈ క్రింది ఏ సంస్కృతిలో వైఖరులు, మర్యాదలు, నైతిక మత విశ్వాసాలు ఉంటాయి? భౌతిక సంస్కృతి, మేధవ సంస్కృతి, అభౌతిక సంస్కృతి, ఫోర్త్ వన్ ఇండస్ట్రియల్ కల్చర్, పారిశ్రామిక సంస్కృతి. ఆన్సర్ ఈస్ ఫోర్త్ వన్. నెక్స్ట్ 14th క్వశ్చన్. ఈ క్రింది వాటిలో విద్యా ప్రక్రియపై ఏది ప్రభావం చూపనిది? ఫస్ట్ వన్ సామాజిక తరగతి నిర్మాణం, దిస్ ఈస్ ద సెకండ్ ఆప్షన్, అండ్ థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్. ద ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఎడ్యుకేషన్ ప్రొవైడెడ్ టు ద చైల్డ్ బై ద స్కూల్ ఈజ్. పాఠశాల ద్వారా పిల్లవానికి అందించే విద్య. అనియత విద్య, సాంప్రదాయక విద్య, ఉన్నత ప్రామాణికమైన విద్య, ఫార్మల్ నియత విద్య. ద ఆన్సర్ ఈస్ ట్రెడిషనల్ సాంప్రదాయక విద్య. నెక్స్ట్ క్వశ్చన్. మత విద్య కొంతవరకు అవసరం, ఎందుకనగా అది? ఫస్ట్ ఆప్షన్, దిస్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్, అండ్ సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ పిల్లల్లో అవసరమైన విలువలను పెంపొందిస్తుంది. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ మంచి సమాజంలో సామాజిక జీవితాన్ని పెంపొందిస్తుంది. నెక్స్ట్ 17th క్వశ్చన్. గతంలో పారిశ్రామిక రంగంలో కంటే వ్యవసాయ రంగంలో విద్యా విలువలు తక్కువగా ఉండేవి, దీనివల్ల కాదు? ద ఆన్సర్ దేనివల్ల కాదు? ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్. ద ఆన్సర్ ఈస్ ఫోర్త్ వన్. నెక్స్ట్ 18th క్వశ్చన్. ఒక వ్యక్తి జీవించే సమాజ పరిస్థితులు మరియు అవసరాలకు అనుగుణంగా తనను తాను స్వీకరించే చర్య మరియు ఒకరి ప్రవర్తన సామాజికంగా ఇలా పిలువబడుతుంది. ఫస్ట్ వన్ దత్తత, సెకండ్ వన్ సర్దుబాటు, థర్డ్ వన్ ప్రవర్తన, ఫోర్త్ వన్ గతిశీలమైనది. నెక్స్ట్ 19th సామాజికీకరణ ప్రక్రియ ప్రధానంగా దేని నుండి జరుగుతుంది? ఉపాధ్యాయుడి ద్వారా, ఇల్లు ద్వారా, పాఠశాల ద్వారా, సముదాయం ద్వారా. ఆన్సర్ ఈస్ ఉపాధ్యాయుడి ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ 20 క్వశ్చన్. సామాజిక అభివృద్ధి దృష్ట్యా వ్యక్తి పాత్రను అధ్యయనం చేసేదేంటి? ఆంథ్రోపాలజీ, పొలిటికల్ సోషియాలజీ, ఉట్టి సోషియాలజీ, సోషల్ ఫిలాసఫీ. ద ఆన్సర్ ఈస్ ఆంథ్రోపాలజీ. నెక్స్ట్ 21th క్వశ్చన్. ఈ క్రింది వాటిలో స్కోలాస్టిక్ డొమైన్లో నిర్మాణాత్మక మూల్యాంకనం కోసం ఉపయోగించే సాధనం ఏది? బహుళైచ్ఛిక ప్రశ్నలు, ప్రాజెక్ట్, మౌఖిక ప్రశ్నలు, సంభాషణ నైపుణ్యాలు. ద ఆన్సర్ ఈస్ సంభాషణ నైపుణ్యాలు, కన్వర్సేషన్ స్కిల్స్. నెక్స్ట్ 22nd క్వశ్చన్. అభ్యసన లోపాలను, అభ్యసన ఇబ్బందులను గుర్తించే మూల్యాంకనం ఏంటిది? ప్లేస్మెంట్స్, సంకలనము, కంటిన్యూస్ అంటే నిరంతరం, సమ్మటివ్ అండ్ డయాగ్నోస్టిక్. ద ఆన్సర్ ఈస్ సమ్మటివ్, సంకలనం. నెక్స్ట్ బ్లూ ప్రింట్ తయారు చేసేటప్పుడు క్రింది వాన్లో పరిగణలోనికి తీసుకోబడింది ఏది బ్లూ ప్రింట్లో? టాపిక్, బోధనా సమయం, బోధనా లక్ష్యాలు, ప్రశ్నల రూపాలు. ఈ మూడు కరెక్ట్. ఇక్కడ మనం తీసుకుంటుంది ఏంటంటే టాపిక్, బ్లూ ప్రింట్లో తీసుకుంది టాపిక్ శీర్షిక. నెక్స్ట్ 24th క్వశ్చన్. విద్యలో డాష్ను విద్యార్థుల ప్రగతిని, అభ్యసనను తెలుసుకోవడానికి ఉపయోగించేది? మదింపు, ఎవాల్యుయేషన్ మూల్యాంకనం, మెజర్మెంట్స్ అండ్ డయాగ్నోసిస్. ద ఆన్సర్ ఈస్ ఎవాల్యుయేషన్.
కోర్సు చదువుతున్న సమయంలో చేసే మూల్యాంకన విధానం ఇలా అంటారు. ఏమంటారు? లోప నిర్ధారణ మూల్యాంకనం అంటారా, ప్రారంభ మూల్యాంకనం, నిర్మాణాత్మక మూల్యాంకనం, సంకలన మూల్యాంకనం. ద ఆన్సర్ ఇస్ సమ్మేటివ్ అసెస్మెంట్. నెక్స్ట్ 26th క్వశ్చన్. ఈ విధానంలో గణించేటప్పుడు మనం విద్యార్థుల సగటును లెక్కిస్తాము. ఫస్ట్ ఆప్షన్ రేఖాగణిత మాధ్యమం, ప్రామాణిక విచలనం, వైవిధ్యం, అంకగణిత సగటు. ద ఆన్సర్ ఇస్ జామెట్రికల్ మీన్, రేఖాగణిత మాధ్యమం. నెక్స్ట్ 27th. ఒకే సమూహంపై ఎన్నిసార్లు పరీక్షించిన ఫలితాలు ఒకే రకంగా ఉండే మదింపు లక్షణం ఏంటి? ద ఆప్షన్ ఈజ్ వ్యాలిడ్. సెకండ్ వన్ ఇన్వాల్విడ్. థర్డ్ వన్ అన్రిలియబుల్, విశ్వసనీయత లేనిది. నెక్స్ట్ 4th వన్ రిలియబుల్. ద ఆన్సర్ ఈస్ థర్డ్ వన్, విశ్వసనీయత లేనిది. నెక్స్ట్ 28th క్వశ్చన్. డాష్ అంచనా వేయడానికి ఉద్దేశించిన ప్రమాణం. వ్యాలిడ్, ఇన్వాలిడ్, అన్రిలియబుల్, రియలబుల్. ద ఆన్సర్ ఈజ్ రియలబుల్స్, విశ్వసనీయత లేని అంచనా వేయడానికి ఉద్దేశించిన ప్రమాణం. నెక్స్ట్ బోధనకు ముందు నిర్వహించే మదింపును ఇలా అంటారు. లోప నిర్ధారణ మదింపు, ప్రాథమిక మదింపు, నిర్మాణాత్మక మదింపు, సమగ్ర మదింపు. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఫస్ట్ వన్, లోప నిర్ధారణ మదింపు. నెక్స్ట్ 30 క్వశ్చన్. నమూనా శాంపిల్ ప్రవర్తనను కొలవడానికి ఉపయోగించే సాధనం ఏది? కొలవడం, మదించడం, మూల్యాంకనం, నికష, మదింపు, అసెస్మెంట్ అనేటువంటిది. నెక్స్ట్ ఈ క్రింది వానిలో శిశువు శారీరక పెరుగుదలను సూచించేది ఏది? పరిమాణాత్మక, సానుకూలత, గుణాత్మక, నెగిటివ్, వ్యతిరేకత. ద ఆన్సర్ ఇస్ వ్యతిరేకత. 32 క్వశ్చన్. ఈ క్రింది వానిలో శిశువు పెరుగుదల వికాసంను అధ్యయనం చేసే ఉత్తమ పద్ధతి. మానసిక విశ్లేషణ పద్ధతి, వికాసాత్మక పద్ధతి, తులనాత్మక పద్ధతి, గణాత్మక. ఆన్సర్ ఈజ్ స్టాటిస్టికల్ మెథడ్, గణాత్మక పద్ధతి. నెక్స్ట్ 33. వ్యక్తి తన తప్పుల నుండి నేర్చుకుంటాడు. ఈ వ్యాఖ్య ఏ అభ్యసన సిద్ధాంతం ఆధారంగా చేయబడింది? ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, యత్నదోష సిద్ధాంతం, ట్రయల్ అండ్ ఎర్రర్ ద్వారా తెలుసుకుంటాడు. నెక్స్ట్ 4 సంవత్సరాల వయసు గల పిల్లవాని మానసిక వయస్సు 5 సంవత్సరాలు ఉంటే ఆ పిల్లవాని ఐక్యూ ఎంత ఉంటుంది? ఆప్షన్ 1 80, 100, 120, 125. ద ఆప్షన్ 2 100. నెక్స్ట్ ఈ క్రింది వానిలో ఏ వాక్యం సరైనది కాదు? పెరుగుదల జీవ ప్రక్రియ, వికాసం ఒక పరిమాణాత్మక ప్రక్రియ. దిస్ ఇస్ ద థర్డ్ ఆప్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్. ద ఆన్సర్ ఈస్ గ్రోత్ ఈజ్ ఏ బయాలజికల్ ప్రాసెస్. నెక్స్ట్ జాన్ డ్యూయి ప్రకారం పాఠశాల ఒక డ్యాష్ సంస్థ మరియు విద్య ఒక డ్యాష్ ప్రక్రియ. ఆప్షన్ 1 సోషల్, ఫిలాసఫికల్, సామాజిక, తాత్విక, పర్యావరణ, మానసిక, సామాజిక, తాత్విక. ద ఆన్సర్ ఈస్ ఫోర్త్ వన్, తాత్విక. జాన్ డ్యూయి ప్రకారం పాఠశాల ఒక తాత్విక సంస్థ మరియు విద్య ఒక తాత్విక ప్రక్రియ. నెక్స్ట్ 37. జాన్ డ్యూయి ప్రకారం పాఠశాలలు విద్యార్థులను దేని కొరకు సిద్ధం చేయాలి? ఫ్యూచర్ లైఫ్, ప్రెజెంట్ లైఫ్, ఎంటర్ప్రెన్యూర్షిప్. ఫోర్త్ వన్ రీసెర్చ్. ద ఆన్సర్ ఈస్ భావి జీవితం, భవిష్యత్ జీవితం. నెక్స్ట్ ఇది మేధో వికాసం యొక్క అంశం కాదు. సృజనాత్మకత, సహనం, ఆలోచన, ఊహాకల్పన. ద ఆన్సర్ ఈస్ టాలరెన్స్, సహనం. నెక్స్ట్ 39th క్వశ్చన్. మీరు మీ మెదడును ఎక్కువ భాగం ఉపయోగిస్తే మీరు సమాచారాన్ని డ్యాష్ అవకాశం ఉంది. వినియోగించుకొని మిస్ చేయడానికి, నిలుపుకునేదానికి, దుర్వినియోగించుకునేదానికి. ఆన్సర్ ఈస్ దుర్వినియోగించుకునేందుకు. ఈ క్రింది అభ్యాసకులలో అసాధారణ వర్గం కానిది ఏది? స్లో, నార్మల్, రిటార్డెడ్, గిఫ్టెడ్. ద ఆన్సర్ ఈస్ స్లో. నెక్స్ట్ 41th క్వశ్చన్. స్కూల్ టైం టేబుల్ మీన్స్ పాఠశాల కాల నిర్ణాయక పట్టిక అనగా ఏమిటి అంటే పాఠశాలలోని కార్యకలాపాలు. నెక్స్ట్ క్వశ్చన్ 42. సమర్థవంతమైన పాఠశాల వాతావరణం ప్రధానంగా దీనిచే ప్రభావితం అవుతుంది. ద ఫస్ట్ ఆప్షన్, దిస్ ఇస్ ద సెకండ్ ఆప్షన్ అండ్ థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్. ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ 43 క్వశ్చన్. పాఠశాలను మరింత సమర్థవంతం చేయడానికి మనం డ్యాష్ ద్వారా బలహీనతను తగ్గించవచ్చు. మోటివేషన్, పని పట్ల అంకిత భావం, బహుమతి, వృత్తి నైపుణ్యాలు. ద ఆన్సర్ ఇస్ ఫస్ట్ వన్, మోటివేషన్. నెక్స్ట్ 44 క్వశ్చన్. పాఠశాలను సమర్థవంతంగా నిర్వహించడంలో ఉన్న ప్రధాన సమస్య ఏది? అధిక డ్రాప్అవుట్ రేట్ని తగ్గించడం. నెక్స్ట్ సమావేశాలు లేకపోవడం, బలహీనమైన నిర్వహణ, తక్కువ అక్షరాస్యత గల శాతం. ద ఆన్సర్ ఈస్ హై డ్రాప్అవుట్ రేట్. నెక్స్ట్ 45 క్వశ్చన్. సమర్థవంతమైన పాఠశాల నిర్వహణను విజయవంతమైన ప్రమాణం.
ఫస్ట్ ఆప్షన్, దిస్ ఇస్ సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్. ద ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్, పనితీరును మెరుగుపరచడం. నెక్స్ట్, విచ్ ఈజ్ నాట్ ద టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ ఛానల్. ఒక రకమైన కమ్యూనికేషన్ ఛానల్ కానిది ఇది. ఆలోచించడం, నటించడం, ఊహించడం, పరిశీలించడం, రాయడం, చదవడం, మాట్లాడడం, వినడం. ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్, ఊహించడం, పరిశీలించడం. నెక్స్ట్, పాఠశాల అభివృద్ధి ప్రణాళిక ప్రక్రియ డాష్ ద్వారా మెరుగుపడుతుంది. దీని ద్వారా మెరుగుపడుతుంది. ఫస్ట్ ఆప్షన్, దిస్ ఇస్ సెకండ్ ఆప్షన్ అండ్ థర్డ్, నిర్ధారించిన లక్ష్యాలను సాధించడం. దిస్ ఇస్ ద ఫోర్త్ వన్, ప్రేరణ. ద ఆన్సర్ ఈస్ నిర్ధారించిన లక్ష్యాలను సాధించడం. నెక్స్ట్ 48th క్వశ్చన్, పాఠ్య ప్రణాళిక గురించి ఏది సరి అయినది కాదు. ఫస్ట్ వన్, ఇది విశ్వాసాన్ని పెంచుతుంది, విషయాన్ని క్రమంగా బోధించడంలో దోహదం చేస్తుంది, దీన్ని విద్యార్థులు తయారు చేస్తారు, ఇది అప్రమత్తమైన బోధన నుండి ఆదా చేస్తుంది. నెక్స్ట్ 49th క్వశ్చన్, సహకారాభ్యాసం దీనికి ప్రత్యామ్నాయం. బోధన నమూనాలు, టీచింగ్ మోడల్స్, లెసన్ ప్లాన్స్, మైక్రో టీచింగ్ వ్యూస్, ఆన్సర్స్ అండ్ కాంపిటేటివ్ మోడల్స్. ద ఆన్సర్ ఈస్ బోధనా నమూనాలు, టీచింగ్ మోడల్స్. అండ్ నెక్స్ట్ 50 క్వశ్చన్, విద్యా లక్ష్యాల వర్గీకరణను డాష్లో సమర్పించారు. 1946, 56, 66, 76. ద ఆన్సర్ ఈస్ 76. ఈ క్రింది ఏ పాలసీ పత్రం భారతదేశంలో పాశ్చాత్య విద్య యొక్క మ్యాగ్నా కార్టాగా పిలువబడుతుంది. 1835 ఫస్ట్ ఆప్షన్, దిస్ ఇస్ సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్. ద ఆన్సర్ ఇస్ సెకండ్ ఆప్షన్, భారతీయ విద్యా కమిషన్ రిపోర్ట్ 1882. నెక్స్ట్ క్వశ్చన్ 52, మహిళా అభివృద్ధి కోసం మహిళా ఆర్య సమాజ్ను ఏర్పాటు చేసిన వారు ఎవరు? ఈ క్రింది వారిలో ఎవరు? ఫస్ట్ వన్, పండిత రాంబాబు, సిస్టర్ నివేదిత, డికే కార్వే, జిఎస్ అగర్కర్. ద ఆన్సర్ ఇస్ డికే కార్వే. నెక్స్ట్ క్వశ్చన్, 20వ శతాబ్దం మొదట్లోని జాతీయ విద్యా ఉద్యమానికి సంబంధించిన సంస్థ ఏది? దిస్ ద ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్. ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్, బరీంద్ర కుమార్ ఘోష్ అనుశీలన సమితి. నెక్స్ట్ 54th క్వశ్చన్, విశ్వవిద్యాలయ విద్యా వ్యవస్థను మెరుగుపరచుటకు ఏ కమిటీని నియమించారు? వైట్లా కమిషన్, ఫిలిగ్హార్టా కమిషన్, సడ్లర్ కమిషన్, లార్డ్ ఛానల్ కమిషన్. ద ఆన్సర్ ఈస్ వైట్లా కమిషన్. నెక్స్ట్ 55 క్వశ్చన్, డాష్ మహిళా విశ్వవిద్యాలయం. బనస్థలి విద్యాపీఠం, జామియా మిలియా ఇస్లామియా, నెక్స్ట్ ఆగ్రా యూనివర్సిటీ, ఆర్టీయూ. ద ఆన్సర్ ఈస్ ఆగ్రా యూనివర్సిటీ. భారతదేశంలో ఆధునిక విద్యా వ్యవస్థకు పునాది వేసింది ఎవరు? ఫస్ట్ ఆప్షన్, 1813 చార్టర్ చట్టం, సెకండ్ వన్ మెకాలే మిల్సెట్, థర్డ్ వన్ హంటర్ కమిషన్, ఫోర్త్ వన్ వుడ్స్ డిస్పాచ్ 1954. ద ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్. నెక్స్ట్ న్యూపా దీనికి సంబంధించింది. NUEPA దేనికి సంబంధించింది? ఎడ్యుకేషనల్ సూపర్వైజన్ అండ్ ఎడ్యుకేషనల్ యూనిటీ, ఎడ్యుకేషనల్ ఎవల్యూషన్, ఎడ్యుకేషనల్ ప్లానింగ్. ద ఆన్సర్ ఈస్ ఎడ్యుకేషనల్ ఎవల్యూషన్. నెక్స్ట్ యశ్పాల్ కమిటీ రిపోర్ట్ 1993కి గల పేరు ఏమిటి? బ్రాడ్కాస్టింగ్ ద్వారా అభ్యసనం, ఉపాధ్యాయ విద్యలో ICT, ఒత్తిడి భారం లేని అభ్యసనం, సాంకేతిక ద్వారా అభ్యసనం. ద ఆన్సర్ ఇస్ బ్రాడ్కాస్టింగ్ ద్వారా అభ్యసనం. నెక్స్ట్ క్వశ్చన్, డాష్ ఆలోచన ప్రణాళిక ఆధారంగా బునియాదీ శిక్ష ప్రణాళిక రూపొందింది. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్. మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఆన్సర్, డాష్ ద్వారా 10+2+3 సంవత్సరాల విద్యా విధాన నిర్మాణం ప్రతిపాదించబడింది. దేని ద్వారా? 1964 ఎడ్యుకేషన్ కమిషన్, రామూర్తి కమిటీ, సెకండరీ విద్యా కమిషన్, విశ్వవిద్యాలయ కమిషన్ 1940. ద ఆన్సర్ ఈజ్ రామూర్తి కమిటీ 1990. నెక్స్ట్, ఎన్విరాన్మెంట్ అనే పదం డాష్ నుండి ఉద్భవించింది. గ్రీక్, ఫ్రెంచ్, స్పానిష్, ఇంగ్లీష్ నుంచి ఎన్విరాన్మెంట్ అనే పదం ఉద్భవించింది. నెక్స్ట్, వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే, ప్రపంచ పర్యావరణ దినం ఏ రోజున జరుపుకుంటాం? May 5th, June 5th, July 18th, August 16th. ద ఆన్సర్ ఈజ్ May 5th. నెక్స్ట్, సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యం కానిది ఏది? ఈజ్ ద ఫస్ట్ ఆప్షన్ అండ్ సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఆన్సర్ ఈస్, దీంట్లో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, సెకండ్ వన్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఏది తప్పు? ఈజ్ ద ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్. ద ఆన్సర్ ఈస్ గ్రీన్ హౌస్ ప్రభావం, సహజ దృగ్విషయం. నెక్స్ట్ క్వశ్చన్ 65th క్వశ్చన్, ఆహారంలో శక్తి యొక్క వనరు ఏది? గ్రీన్ ప్లాంట్స్, సన్, అకర్బన పోషకాలు, యానిమల్స్. ద ఆన్సర్ ఈస్ ఆకుపచ్చ మొక్కలు. నెక్స్ట్, ఒకే సమయంలో ఒకే రకమైన జీవులు జీవిస్తున్న సమూహం ఏది? కమ్యూనిటీ, స్పెసీస్, జనాభా, వినియోగదారులు. ద ఆన్సర్ ఇస్ జనాభా. ఏదైనా ఆహారపు గొలుసు యొక్క నిజమైన ముగింపు ఏది? డికంపోజిషన్,
ప్రిడేటర్. వినియోగదారు హ్యూమన్స్, మానవుడు. ఆన్సర్ ఇస్ ప్రిడేటర్. నెక్స్ట్, మానవుడు రూపొందించిన పర్యావరణ వ్యవస్థకు ఉదాహరణ. ఇస్ ద ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్. ద ఆన్సర్ ఇస్ అక్వేరియం, థర్డ్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ 69th క్వశ్చన్. ఈ క్రింది వానిలో ఏది జెరాక్స్లో మార్గదర్శి? ఫస్ట్ వన్ లైకెన్స్, సెకండ్ వన్ మానవులు, థర్డ్ వన్ మూలకలు, నెక్స్ట్ జంతువులు యానిమల్స్. ద ఆన్సర్ ఇస్ లైకెన్స్. 70. యూట్రోఫికేషన్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్. ద ఆన్సర్ ఈస్ నీటి శుద్ధీకరణ టెక్నిక్. నెక్స్ట్, కపాలంలోని ఎముకల సంఖ్య ఎంత? 4. ఫస్ట్ ఆప్షన్ 4, 6, 8, 10. ద ఆప్షన్ ఈస్ ఫోర్త్ వన్. బాల్ అండ్ సాకెట్స్ రకాల కీళ్ళు. బంతి మరియు సాకెట్ రకాల కీళ్ళు ఏవి? అన్ఎక్సియల్ కీల్, ట్రయాక్సిల్, బయాక్సిల్, ఫిక్స్డ్ కీల్. ద ఆన్సర్ ఈస్ అన్ఎక్సియల్ కీల్. నెక్స్ట్, ఎక్సర్సైజ్ సమయంలో కార్డియాక్ నిమిషం విలువ సగటు మనిషిలో 4 లీటర్ల నుండి -లీటర్ వరకు ఉండొచ్చు. 15 లీటర్లు, 20 లీటర్లు, 25 లీటర్లు, 30 లీటర్లు. ద ఆన్సర్ ఇస్ 30 లీటర్లు. నెక్స్ట్, భారీ శిక్షణతో కండర పరిమాణం పెంచే పద్ధతిని డాష్ అంటారు? హెమటోమా, కండరాల క్షీణత, కండరాల హైపర్ట్రోఫీ, కండరాల హైపోట్రోఫీ. ద ఆన్సర్ ఇస్ కండరాల హైపోట్రోఫీ. నెక్స్ట్, ద రిచెస్ట్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ ఈజ్. దీనిలో ప్రోటీన్ అధికంగా ఉండేది ఏది? సోయాబీన్, గుడ్డు, పప్పు ధాన్యాలు, వేరుశనగ. ఆన్సర్ ఇస్ పప్పు ధాన్యాలు. నెక్స్ట్ 76 క్వశ్చన్. వ్యాయామ విద్య యొక్క పరిపాలన మరియు నిర్వహణ ఈ సూత్రం ఆధారంగా ఉండాలి. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్. ద ఆన్సర్ ఇస్ బయోమెకానిక్స్. నెక్స్ట్ 77th క్వశ్చన్. ఏ ధమని గుండె వైపు రక్త సరఫరా చేస్తుంది? ఫస్ట్ ఆప్షన్, నెక్స్ట్ సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్. ఫస్ట్ వన్ ఈస్ రేడియల్. దిస్ ద ఫస్ట్ ఆప్షన్, ఫస్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్, యాక్సిలరేషన్ నియమంను ఇలా కూడా పిలుస్తారు. ఫస్ట్ వన్ జడత్వ నియమం, సెకండ్ వన్, దిస్ ఇస్ ద థర్డ్ వన్ అండ్ ఫోర్త్ వన్. ద ఆప్షన్ ఈస్ మొమెంటం నియమం, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్, సిగ్మా మానోమీటర్తో దేనిని కొలుస్తారు? బ్లడ్ కొలెస్ట్రాల్, బ్లడ్ వాల్యూమ్, బ్లడ్ ప్రెషర్, బ్లడ్ హిమోగ్లోబిన్. ద ఆన్సర్ ఈస్ సెకండ్ వన్, బ్లడ్ వాల్యూమ్. నెక్స్ట్, ఏది క్రియాశీలత బలమును తెలుపుతుంది? రైబోక్లైమింగ్, హై జంప్, తక్కువ దూరం పరుగు, ఫార్వర్డ్ రోల్. ద ఆన్సర్ ఇస్ రోప్ క్లైంబింగ్. నెక్స్ట్ 81. సంలీన విద్య విజయం దీనిపై ఆధారపడి ఉంటుంది? ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్. ద ఆన్సర్ ఇస్ ఉపాధ్యాయుల వైఖరుల మార్పు. నెక్స్ట్ 82. చిన్నపిల్లల పాఠశాలలకు ఇది ఉండాలి? ఖాళీ స్థలం, క్యాంటీన్, లైబ్రరీ, బుక్ బ్యాగ్. ద ఆన్సర్ ఇస్ ఓపెన్ ప్లేస్. పిల్లల అభివృద్ధి కొరకు మంచి వాతావరణంలో ఇది ఉండాలి? ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్. మంచి ఉపాధ్యాయులు మరియు మంచి పాఠశాల అయి ఉండాలి. తరగతి గదిలోనే నీ విద్యార్థి నిన్ను ప్రశ్నిస్తే నీవేం చేస్తావు? మరిన్ని ప్రశ్నలు అడిగి ప్రోత్సహిస్తావు, స్వయంగా సమాధానాలు వెతకమని ప్రోత్సహిస్తావు, తరగతి బోధన చర్చలో పాల్గొనమని ప్రోత్సహిస్తావు, తరగతి అనంతరం కలవమని సలహా ఇవ్వడం. తరగతి అనంతరం కలవమని సలహా ఇవ్వాలి. ఇస్ ద ఫోర్త్ ఆప్షన్. అధికార స్థాయి బోధన అనగా ఏమిటి? ఇస్ ద ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్. ద ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్, ఉపాధ్యాయ కేంద్రీకృతం. నెక్స్ట్ క్వశ్చన్. విద్యలో ఉపాధ్యాయుడి ప్రభావాన్ని పెంచడం కొరకు ఇంటరాక్షన్ అనాలిసిస్ కేటగిరీ సిస్టమ్ను అభివృద్ధి చేసిన వారు? ప్లాండర్, అమిడెన్ అండ్ సైమన్, రయాన్, రిచర్డ్ ఓవర్. ద ఆన్సర్ ఇస్ ఫస్ట్ వన్, ప్లాండర్. నెక్స్ట్ క్వశ్చన్ 87. లక్ష్యాన్ని చేరడానికి అందుబాటులో ఉన్న సమాచార ప్రసారం గావించడానికి ఏ మానసిక చర్యను ఉపయోగిస్తారు? ప్రేరేపించడం, సమస్య పరిష్కారం, ఆలోచించడం, తర్కించడం. ద ఆన్సర్ ఇస్ సెకండ్ వన్, సమస్య పరిష్కారం, ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్. అండ్ నెక్స్ట్, క్రింది వాటిలో ఏ పరిశోధన రకం తక్షణ అనువర్తన లక్ష్యం చేస్తుంది? నెక్స్ట్, సంభావిత, చర్యాత్మక, అనుభావిక, ప్రాథమిక. ద ఆన్సర్ ఇస్ ఫండమెంటల్, ప్రాథమిక. నెక్స్ట్, మైండ్ మ్యాపింగ్ దేన్ని సూచిస్తుంది? ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్. మైండ్ మ్యాపింగ్ అనేది గ్రహణ శక్తిని పెంచే వ్యూహం అండి. నెక్స్ట్ 90 క్వశ్చన్. ప్రతి పౌరుడు తన మతానుసారంగా విద్యను పొందడానికి అనుమతించబడతాడు? భారత రాజ్యాంగంలోని ఏ భాగం దీన్ని సంరక్షిస్తుంది?
నెక్స్ట్ ఫస్ట్ వన్ ఫండమెంటల్ రైట్స్, సెకండ్ వన్ కేంద్ర రాష్ట్రాల ఉమ్మడి జాబితా, ప్రజాస్వామ్య హక్కులు. ద ఆన్సర్ ఇస్ ఫస్ట్ వన్ ప్రాథమిక హక్కులు. నెక్స్ట్ పెడగాజీ డాష్ దీనిని అధ్యయనం చేస్తుంది. ఎడ్యుకేషన్ బోధన పద్ధతిలో అభ్యసన ప్రక్రియ విద్యార్థులకు ఆర్గనైజేషన్ చేయడం. ద ఆన్సర్ ఇస్ థర్డ్ వన్ అభ్యసన ప్రక్రియ. నెక్స్ట్ పెడగాజీ పదం యొక్క అర్థం ఏంటి? పిల్లవాడిని అర్థం చేసుకోవడం, పిల్లవాడిని మార్గనిర్దేశించడం, పిల్లవాడిని ముందుకు నడిపించడం, పిల్లవాడిని విద్యావంతుని చేయడం. ద ఆన్సర్ ఇస్ పిల్లవాడిని విద్యావంతుని చేయడం. నెక్స్ట్ ఉపాధ్యాయులు విద్యార్థులకు సమాచారాన్ని స్పష్టంగా మరియు ఆసక్తికరంగా అందించాలి. ఈ కొత్త విషయాన్ని విద్యార్థులకు దాంతో డాష్ దాంతో జోడించి వివరించాలి. తెలియనివి తెలిసినవి, తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి, తెలుసుకోవడానికి సిద్ధంగా లేని. ద ఆన్సర్ ఇస్ ఫోర్త్ వన్. నెక్స్ట్ ఆలోచన నిర్మాణాత్మక ప్రక్రియలో జ్ఞాపకం ఉంచుకోవడం, సమస్యలను పరిష్కరించడం మరియు నిర్ణయాలు తీసుకునే విధానంని ఏమంటారు? విద్య అంటారు, పెడగాజీ అంటారు, జ్ఞానాత్మక అభివృద్ధి అంటారు, జ్ఞాన మీమాంస అంటారు. ద ఆన్సర్ ఇస్ పెడగాజీ. నెక్స్ట్ 95th. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వ్యాఖ్యానాలను తార్కిక సమాధానంను తార్కికంగా నిర్ధారించే ప్రక్రియను డాష్ అంటారు. దిస్ ఇస్ ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్. ద ఆన్సర్ ఇస్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ పూర్వ జ్ఞానమే జ్ఞానం అనగా డాష్ ద్వారా స్వతంత్రంగా సంపాదించిన జ్ఞానం అంటారు. దిస్ ఇస్ ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్. ద ఆన్సర్ ఇస్ సెకండ్ ఆప్షన్, సమాచారం, ఇన్ఫర్మేషన్. ఉపాధ్యాయుడి యొక్క ప్రధాన కర్తవ్యం ఏంటి? దిస్ ఇస్ ఫస్ట్ ఆప్షన్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఆప్షన్. దీంట్లో తరగతి గదిలో బోధించడం, టు డెలివర్ లెక్చర్ ఇన్ క్లాస్. నెక్స్ట్ క్వశ్చన్ 98th question. Education is a process in which knowledge and skills are transferred. విద్యా ప్రక్రియలో జ్ఞానం, నైపుణ్యాలు డాష్ బదిలీ చేయబడతాయి. ఫ్రమ్ ఏ ఫ్యూ పర్సన్ టు ఫ్యూ పర్సన్, కొంతమంది నుండి మరికొంతమందికి. ఫ్రమ్ ఏ ఫ్యూ పర్సన్ టు ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్స్, కొంతమంది నుండి చాలా ఎక్కువ మందికి. ఫ్రమ్ ఏ ఫ్యూ పర్సన్ టు ద నెక్స్ట్ జనరేషన్, కొంతమంది నుండి ముందు రాబోయే తరానికి. ఫ్రమ్ జనరేషన్ టు నెక్స్ట్ జనరేషన్, ఒక తరం నుండి మరొక తరానికి. ద ఆన్సర్ ఇస్ సెకండ్ వన్, కొంతమంది నుండి చాలా ఎక్కువ మందికి. ఫ్రమ్ ద ఫ్యూ పర్సన్ టు లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్స్. లాస్ట్ 99th question. పెడగాజీ ఈజ్ కన్సర్న్డ్ విత్, పెడగాజీ దేనికి సంబంధించింది? ఎయిమ్స్, కాంటెంట్, ఎవల్యూషన్ అండ్ టీచింగ్ మెథడ్. ద ఆన్సర్ ఇస్ లక్ష్యాలు, కాంటెంట్, మూల్యాంకనం, బోధన పద్ధతులు. ద ఆన్సర్ ఇస్ ఎవల్యూషన్, మూల్యాంకనం. నెక్స్ట్ 100th question. నీ తరగతిలో కొంతమంది విద్యార్థులు అత్యంత ప్రభావవంతులు, నీవు వారికి ఎలా బోధిస్తావు? ఎ ఫ్యూ స్టూడెంట్స్ ఇన్ యువర్ క్లాస్ ఆర్ ఎక్సెప్షనల్లీ బ్రైట్, యూ విల్ టీచ్ దెమ్ అలాంగ్ విత్ ద క్లాస్, తరగతితో పాటు, అలాంగ్ విత్ హయ్యర్ క్లాస్, ఉన్నత తరగతితో పాటు. నెక్స్ట్ బై యూజింగ్ ఎన్రిచ్డ్ ప్రోగ్రామ్స్, మంచి వ్యూహ పథకాలను ఉపయోగించడం. ఓన్లీ వెన్ దే వాంట్, వారు కోరుకున్నప్పుడు మాత్రమే చెప్పడం. బట్ ద ఆన్సర్ ఈస్ బై యూజింగ్ ఎన్రిచ్డ్ ప్రోగ్రామ్స్, మంచి వ్యూహ పథకాలను ఉపయోగించడం ద్వారా నీ తరగతిలో కొంతమంది విద్యార్థులు, అత్యంత ప్రభావశీలైనటువంటి విద్యార్థులకు మంచి వ్యూహ పథకాలను ఉపయోగించి బోధించాలి. దిస్ ఈస్ ద ఎంఎడ్ ఎంట్రన్స్ క్వశ్చన్ పేపర్ 2020. సో ఫ్రెండ్స్, ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ.